40 లక్షల ట్రాన్సాక్షన్ చేస్తూ చిరు వ్యాపారులు అని చెప్పుకోవడం దొంగ వ్యవహారం కదా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత డబ్బులు వస్తాయండి? జాయిన్ అయినప్పుడు 25,000 30,000 బిగిన్ చేస్తే మ్యాక్సిమం అతను చించుకుంటే 2 లక్షల రూపాయలకు వస్తే గ్రేటు. 1 లక్ష అంటే అద్భుతం, 2 లక్షలు అంటే గ్రేటు. ఇతనికి ఒక చిరు వ్యాపారికి, ఒక టీలు అమ్మేటటువంటి వ్యక్తి అనుకుందాం, 40 లక్షలు వచ్చిందంటే అన్ని ఖర్చులు, ఇంటి ఖర్చులతో సహా పోను 30% మిగులుద్ది. అంటే ట్రాన్సాక్షన్ అయ్యింది కదా సార్, చూస్తారు ఇప్పుడు వాళ్ళ అకౌంట్ లో పడింది. నేను అనేది ఆదాయం అంత మిగిలింది అంటున్నా. అన్ని పోను 30 రూపాయలు మిగిలింది టీఎంఏ అతనికి. టిఫిన్ సెంటర్ల వాళ్ళకైతే 50% మిగులుద్ది. 50% టిఫిన్ సెంటర్కి. ఇది ప్రాక్టికల్ లెక్క. టిఫిన్ సెంటర్లో 50% మిగులుద్ది. వాస్తవంగా టీకి కూడా 50% మిగులుద్ది. 50 ఏంటి 60-70% మిగులుద్ది. ఏముంది, పాలు నీళ్లు టీనే కదా. పానీపూరి బండి వాళ్ళకి కనీసం 30% మిగులుద్ది. పానీపూరి బండి వాళ్ళకి కూడా. అరే ఆ స్థాయిలో మిగిలినప్పుడు ఏది కోట్లలో మిగిలాక నువ్వు వేలల్లో కూడా ట్యాక్స్ కట్టంటే ఎట్టాగుంటది? చిన్నదే, రోడ్డు పక్కన బండే. అది ఎవరు చూస్తారు? మనం చూద్దాం అంటున్నాం. అంటే అదొక కుట్ర.